హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫైండ్ యూనిట్ నార్మల్ వెక్టర్ టు ద సర్ఫేస్ ఎట్ ద పాయింట్ అనే క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇవి మనం ఆల్రెడీ ఈ టాపిక్ మీద వర్కింగ్ రూల్ చెప్పాం స్టూడెంట్స్ మనము. కాబట్టి ఇది ఫస్ట్ క్వశ్చన్. దీని మీద ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. ఇవి ఫైనల్ ఎగ్జామ్లో ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి స్కోర్ సాధించి మంచి గ్రేడ్ పాయింట్ కూడా మనం సాధించే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ మనం ఇంతకుముందు ఈ వీడియోలో ముందు మనం వర్కింగ్ రూల్ ఒకటి చేసాము. ఆ వర్కింగ్ రూల్గా మీరు చూసినట్టు ఈ క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. కాబట్టి ఈజీగా అర్థం అవ్వాలంటే ఆ వర్కింగ్ రూల్ అనేది మనం నేర్చుకొని చూసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, అవి వర్కింగ్ రూల్లో మనం ఏం చెప్పామంటే ఫస్ట్ స్టెప్ 1 ఫస్ట్ ఫైండ్ డెల్ పై అని చెప్పాను స్టూడెంట్స్. ఫైండ్ డెల్ పై అండ్ డెల్ పై ఎట్ ద పాయింట్ అని చెప్పాను స్టూడెంట్స్. స్టెప్ 1 స్టెప్ 2లో ఇవి డిస్కస్ చేసాం. డెల్ పై ఎట్ ద పాయింట్ అని మనము డిస్కస్ చేసాం అందులో స్టెప్ 2లో. స్టెప్ 1 స్టెప్ 2లో కాబట్టి మనం ఇక్కడ స్టెప్ 1 రాసినట్టు ఒకసారి మనం చూసుకుంటే లెట్ phi ఈక్వల్ టు గివెన్ సర్ఫేస్ x స్క్వేర్ y ప్లస్ 2xz² మైనస్ 8. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్ పై ఫైండ్ అవుట్ చేయాలి. డెల్ పై అంటే ఏంటి? I బార్ ఇంటూ డో బై డో ఎక్స్, J బార్ డో బై డో వై ప్లస్ K బార్ డో బై డో జెడ్ ఇంటూ x స్క్వేర్ y ప్లస్ 2xz² మైనస్ 8. ఓకే స్టూడెంట్స్, I బార్ ఇంటూ ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ అనేది కనుక్కోవాలి స్టూడెంట్స్. మనం డో బై డో ఎక్స్ ఆఫ్ x స్క్వేర్ y 2xz² ఇవ్వాలి. Here we differentiate with respect to x, then y is constant and z constant. I bar into 2xy plus 2z² plus j bar into dou by dou y of x square y plus 2xz² minus 8. With respect to y చేసేటప్పుడు x square and 0 మైనస్ 0 వస్తుంది స్టూడెంట్స్. అంటే x స్క్వేరే మిగులుతుంది. ప్లస్ K బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ అంటే 0 ప్లస్ 4xz మైనస్ 0 ఇలా వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి I బార్ ఇంటూ 2xy ప్లస్ 2z² ప్లస్ J బార్ ఇంటూ x² ప్లస్ K బార్ ఇంటూ 4xz. ఓకే స్టూడెంట్స్, 4xz. కాబట్టి నెక్స్ట్ స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 అంటే ఫైండ్ డెల్ పై ఎట్ ద పాయింట్. గివెన్ పాయింట్ ఏంటి స్టూడెంట్స్? 1 0 2. కాబట్టి దీని మీనింగ్ ఏంటి? పుట్ x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 0 z ఈక్వల్ టు 2 ఇన్ డెల్ పై అని మీనింగ్ స్టూడెంట్స్. కాబట్టి డెల్ పైలో సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. డెల్ పై అంటే ఏంటి? డెల్ పై ఎట్ 1 0 2. కాబట్టి I బార్ ఇంటూ 2 ఇంటూ ఎక్స్ అంటే 1, y అంటే 0 ప్లస్ 2 ఇంటూ జెడ్ అంటే 2 స్క్వేర్ ప్లస్ J బార్ ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ K బార్ ఇంటూ 4 ఇంటూ ఎక్స్ అంటే 1 ఇంటూ 2. ఓకే స్టూడెంట్స్, I బార్ ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 0 అంటే ఎంత? 0 ప్లస్ 2 ఇంటూ 4 8 ఆన్సర్. J బార్ ఇంటూ 1 స్క్వేర్ అంటే 1. ఓకే, ప్లస్ K బార్ ఇంటూ 4 ఇంటూ 1 ఇంటూ 2 అంటే 8. ఓకే స్టూడెంట్స్, డెల్ పై ఎట్ I బార్ ఇంటూ 8 J బార్ K బార్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ we find step 3. Find unit normal vector. Find unit normal vector to the surface. Okay students,
మనం ఈ ఫైండ్ అవుట్ చేయాలి. మన ఫార్ములా తెలుసు స్టూడెంట్స్, ఏంటది? డెల్ ఎఫ్ బై మాడ్యులస్ ఆఫ్ డెల్ ఎఫ్ ఈక్వల్ టు డెల్ ఎఫ్ అంటే ఎంత వచ్చింది? డెల్ ఎఫ్ అంటే స్టూడెంట్స్ డెల్ ఎఫ్ ఎంత? ఐ బార్ ఇంటూ అంటే 2xy ప్లస్ 2z². ఏమొచ్చింది స్టూడెంట్స్? 2xy ప్లస్ 2z² ప్లస్ j బార్ ఇంటూ x² ప్లస్ k బార్ ఇంటూ 4xz హోల్ బై. అంటే ఇది రాస్తే మనకు అర్థమవుతుంది స్టూడెంట్స్, కాబట్టి ఇది రాయకూడదు. ఇది రాస్తే మనకు అర్థమవుతుంది, కాబట్టి ఇది చేస్తే మనకు కొద్దిగా ప్రాబ్లం వస్తుంది, చేయలేకపోదాం. కాబట్టి మనం ఏ పాయింట్ అయితే సబ్స్టిట్యూట్ చేసామో ఆ పాయింట్ డెల్ పై ఎట్ ద పాయింట్ వెక్టర్ ఎట్ ద పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి స్టూడెంట్స్. కాబట్టి 8i బార్ j బార్ 8k బార్ బై రూట్ ఆఫ్ 8² 1² 8² ఈక్వల్ టు 8i బార్ j బార్ ప్లస్ 8k బార్ బై రూట్ ఆఫ్ 64 ప్లస్ 1 ప్లస్ 64 ఈక్వల్ టు 8i బార్ ప్లస్ j బార్ ప్లస్ 8k బార్ బై రూట్ ఆఫ్ 128 ప్లస్ 1 ఎంత? 129. ఓకే స్టూడెంట్స్, మనకి ఈజీగా ఈ క్వశ్చన్ అనేది అర్థమైపోయింది, సాల్వ్ చేయగలిగాం. ఓకే స్టూడెంట్స్, మీరు ఒకసారి కానీ ఈ క్వశ్చన్ కానీ చూసినట్టయితే బాగా ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. మీకు